ఎన్నికలు అయిపోయినాక పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతాయని అందరూ అనుకున్నట్టే ఇవాళ తెల్లారంగా సందే ధరలు పెరిగినాయి. కాకుంటే ఎప్పట్లెక్కనే కాకుండా ఈ పారి ముందుగానే ఇంధన పొదుపు మంత్రం చదివిండు మోడీ సారు. 4 రోజుల సంధి మొత్తం ఇదే హడావిడి నడుస్తున్నది కదా. ఇవాళ పొదటీలర్ సందే పెరిగిన ధరలు అమల్లోకొచ్చేటాలకు వాహనదారులు కూడా ఏం చెయ్యలేని పరిస్థితి ఏర్పడ్డదొల్లా. దేశమంతటున్న వాహనదారులకు తెల్లారంగానే పెద్ద షాక్ తగిలింది. పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల దాకా పెంచినాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు. శుక్రవారం నాడు పొద్దుటిలి 6 గంటల నుంచే ఈ పెంచిన ధరలు అమల్లోకొచ్చినాయి. దీంతోని బంకుల కాడికి పోయినోళ్ళు నిన్ననే ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా అయిపోవని అనుకోబట్టిండ్రు. ఆ రేంజ్ల ధరలు పెరగక దాదాపు 4 ఏండ్లు అవుతుంది. యుద్ధం జీయంగా పెట్రోల్ డీజిల్ కు కొరత వచ్చినా కూడా ఇన్ని దినాలు రేట్లు మాత్రం పెంచలేదు. 5 రాష్ట్రాలల్లో ఎన్నికలున్నాయని కేంద్రం సుతం పెంచడానికి మొగ్గు చూపలేదు. కాకుంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి ఆయిల్ కంపెనీలకు వేల కోట్ల రూపాయలు నష్టాలు వస్తున్నాయని ఇప్పుడు ఒకటే పారి 3 రూపాయలు పెంచినాయి. ధరలు పెరుగుతాయని ముందు నుంచి అనుకున్నట్టే ఎన్నికలు అయిపోయినాక ప్రధాని నరేంద్ర మోడీ సారు మొన్నటి హైదరాబాద్ మీటింగ్ లో పొదుపు మంత్రం చెప్పిండు. ఇక మోడీ సారు నోట్లకెంచి మాట్లాడుడే ఆలస్యం. లీడర్లంతా వాళ్ళ పర్ఫార్మెన్స్ ను ఓ రేంజ్ లో చూస్తున్నారు. కాన్వే లేకుండా కొందరు, కాన్వే తగ్గించుకొని కొందరు, బండ్ల మీద తిరుగుకుంటా కొందరు, మెట్రోల ప్రయాణం చేసుకుంటా ఇంకొందరు ఇట్లా తీరు ఇంధన పొదుపు పనులు ముంగటేసుకున్నారు. దీంతోని ఇగియాల ధరలు పెంచిన జనాల నుంచి పెద్దగా వ్యతిరేకత రాకుండా ముందస్తుగానే ఇట్లా ప్రిపేర్ చేసిండ్రని కొందరు జనాలు కోపానికి వస్తున్నారు సెంట్రల్ సర్కార్ మీద. మరి పెరిగిన ధరలు ఇంతనే ఉంటాయో లేకుంటే ఇంకా కూడా పెంచుకుంటా పోతారో చూడాలి మరి.